హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు ఒక మంచి నెక్ డిజైన్ అయితే చూద్దాము. బ్యాక్ బ్లౌజ్‌కి. సో, ఫస్ట్ ఇది పైన 2:30 కింద 2:30 పెట్టేస్తాం కదా! 2:30 పెట్టిన తర్వాత ఈ యువతల వైపుకి ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అక్కడ ఒక 1 ఇంచ్ లేదా 3/4 ఇంచ్‌కి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న తర్వాత దాని మీద మనం ఒక 3 డాట్స్ అంటే మనకి ఇంకా ఎక్కువ ఉంటే 4 డాట్స్ కూడా పడతాయి. నాకు 3 డాట్స్ పైది ఓన్లీ చిన్నదైనా ప్రాబ్లమ్ లేదు. ఈ మిగిలిన 2 మాత్రం సమానంగా ఉండాలి. దీనికి మనం స్కాలప్ డిజైన్ ఎలాగైతే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసేసుకుందాం. పైదాన్ని జస్ట్ అలాగా భుజానికి కలిపేయడమే. అక్కడ ఇంకా స్కాలప్ రౌండ్ చేయక్కర్లేదు. ఫస్ట్‌ది పైనుంచి ఫస్ట్‌ది. ఆ తర్వాత కిందనేమో ఇలా ఇచ్చాననమాట. కింద ఇంకా స్కాలప్ కంటిన్యూ చేయకుండా ఇలా ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం కటింగ్ చేసేసుకోవడమే. నార్మల్‌గా నేను పేపర్ మీద అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను అండి. మన క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు కొలతలైతే ఇవే సేము. కాకపోతే పేపర్ అనమాట ఇది. చిన్న పేపర్ మీద చెప్తున్నాను. కొలతలు మాత్రం సేమ్ మనం మామూలుగా బ్లౌజ్‌కి ఎంతైతే చేసుకుంటామో అవే కొలతలు. సో, ఇది మన సైడు మొత్తం ఈ ఆర్మ్ రౌండ్ మొత్తం అంతా కూడా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా ఒక మంచి డిజైన్ అయితే వస్తదండి. ఇప్పుడు చూపిస్తాను డిజైను. చూసారు కదండీ! ఇది. థాంక్ యూ అండి.